వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో నేను నాగార్జునలో కనిపిస్తున్నటువంటి ఒక కొత్త కోణం గురించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. విలన్ రోల్స్తో సరికొత్త అవతారంలో నాగార్జున కనిపిస్తున్నాడు. మన టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ తీసుకొచ్చాడు. నాగార్జున ఈ మధ్య ఎన్నో ఏళ్ళుగా హీరోగా చేశాడు, భక్తి పాత్రలో చేశాడు, మాస్ చేశాడు, క్లాస్ చేశాడు, అన్నీ చేశారు. చివరికి విలన్ రోల్స్ మీద కూడా ఆ రోల్స్ చేయడానికి కూడా అడుగులు అనేది వేస్తున్నాడు. నాగు ఇప్పుడు నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇది ఫ్యాన్స్లో హాట్ టాపిక్గా అనేది మారింది. అరే నాగేంటి విలన్ రోల్స్ చేయటం ఏంటి అని చెప్పేసి చాలామంది కూడా డిసప్పాయింట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అసలు ఈ మార్పు కథ వెనుక అసలు ఎందుకు నాగార్జున ఇలా డైవర్ట్ అయ్యారు, ఎందుకు తను నెగిటివ్ రోల్స్ చేయాలనుకుంటున్నారన్నది నేను వీడియోలో చెప్తాను. ఇంకెవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి మన తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హీరోగా ఉన్నటువంటి నాగ్కి ఉన్నటువంటి స్టార్డమ్ అనేది అందరికీ తెలుసు. దాదాపు 40 ఏళ్ళుగా రాజ్యం వెళ్తున్నాడు. శివాతో మొదలైనటువంటి స్థానం ఇక అది మన్మధుడు, గీతాంజలి లాంటి సినిమాలతో మాసు క్లాసు ఆడియన్స్ని కూడా ఆకట్టుకున్నాడు. ఇక అన్నమయ్య, రామదాసు, షిరిడి సాయి సినిమాల్లో కూడా భక్తి రసాన్ని ఆయన ఆ జానర్లో కూడా తనకంటూ ఒక ముద్ర అయితే వేసుకున్నాడు. ఇంకా రొమాంటిక్ హీరోగా, యాక్షన్ హీరోగా, తర్వాత ఎమోషనల్ ఇట్లాంటి రోల్స్లో చాలా చేశాడు. 2 నేషనల్ అవార్డులు వచ్చినాయి, 9 నంది అవార్డులు వచ్చినాయి, 3 ఫిల్మ్ఫేర్ అవార్డులు వచ్చినాయి, ఇట్లాంటివన్నీ వచ్చినాయి. మరి సడన్గా నెగిటివ్ రోల్స్ ఎందుకు ఎంచుకున్నాడు నాగార్జున అంటే, కూలీలో సైమన్గా కనిపించబోతున్నాడు నాగ్. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజు డైరెక్ట్ చేసినటువంటి కూలీ సినిమాలో నాగార్జున సైమన్ అనే విలన్ పాత్రలో కనిపిస్తున్నాడట. లోకేష్ సినిమాలు అంటేనే పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంటెన్స్ డ్రామా ఉంటుంది, స్టైలిష్ యాక్షన్తో ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఈ సినిమాలో నాగ్ పాత్ర కూడా అలాంటి ఇంటెన్స్ నెగిటివ్ రోల్స్లోనే కనిపిస్తుందట. సైమన్ అనే క్యారెక్టర్ రజనీకాంత్ నటిస్తున్నారు. రజనీకాంత్ డి అంటే డి అన్నట్టుగా విలన్ రోల్లో నాగార్జున కనిపించబోతున్నారట. ఈ పాత్ర గురించి నాగార్జునే స్వయంగా తన ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. పాత్రలో వైవిధ్యం ఉండాలి, అందుకే కొత్తగా ట్రై చేసినాము. మన ఇది కుబేర లాంచింగ్ అప్పుడు కూడా అదే అన్నాడు, మేము కొత్త షేడ్స్లో కనిపించాలనుకుంటున్నట్లుగా, అలాగే మీకు కొత్తగా కనిపిస్తాను ఈ సినిమాలో కూడా అని చెప్పేసి అన్నాడు. అంటే కుబేరలో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలోనే నటిస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో వస్తున్నటువంటి ధనుష్, రష్మిక మందాన కలిసి నటిస్తున్న తర్వాత నాగార్జున నటిస్తున్నటువంటి కుబేర్ సినిమాలో కూడా నెగిటివ్ షేడ్స్లోనే నాగార్జున కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. జనరల్గా ఏంటంటే శేఖర్ కమ్ముల సినిమాలు అంటే ఏంటి, మనకి ఎమోషన్స్ ఉంటాయి, సోషల్ మెసేజెస్ ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. అలాంటి సినిమాల్లో కూడా నాగార్జున ఒక గ్రే షేడ్స్ నిండినటువంటి ఒక కథలో, ఆ కథకి సంబంధించి కీలకమైనటువంటి ఒక పాత్రలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు. ఈ సినిమా ట్రైలర్లోనే నాగ్ లుక్ కానీ డెలివరీ కానీ చూస్తే ఆ పాత్ర అంత డిఫరెంట్గా ఉండబోతుంది అనేది మనకైతే అర్థమవుతుంది. ఇంకా నెగిటివ్ రోల్స్ ఎందుకు నాగార్జునకి అంత పనేముంది, అవసరమేముంది అని చెప్పేసి అంటున్నారు అని క్వశ్చన్ అనుకుంటే, నాగార్జునకైతే ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉంది. శివ లాంటి యాక్షన్ మూవీస్, అన్నమయ్య లాంటి భక్తి చిత్రాల్లో కూడా ఆయన నటనకి అటు ఫ్యాన్స్ అయితే ఫిదా అయ్యారు. కానీ నటుడిగా కొత్త సవాళ్లు స్వీకరించాలి, కొత్త అవతారాల్లో కనిపించాలని చెప్పేసి, తనలో వైవిధ్యం చూపించాలని చెప్పేసి నాగు కోరుకుంటున్నాడు. గతంలో ఆయన చేసినటువంటి పాత్రలు ఎక్కువ కూడా పాజిటివ్ రోల్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు నెగిటివ్ ఉన్న క్యారెక్టర్స్ని కూడా ఆ కోణంలో తను ఎలా ఉంటాను అనేది చూసుకోవాలన్నది నాగార్జున లక్ష్యం. నాగ్ ఎందుకు ఈ నెగిటివ్ రోల్స్ ఎందుకుంటున్నాడు, ఎందుకంటే ఆయనకి ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా ఉంది. మన్మధుడు లాంటి రొమాంటిక్ సినిమాలు తీశాడు, శివ లాంటి యాక్షన్ మూవీస్ తీశాడు, అన్నమయ్య లాంటి భక్తి చిత్రాలు నటించాడు. ఇట్లన్నిట్లో కూడా నటుడికి ఆయన నటనకి ఫ్యాన్స్ అందరూ కూడా ఫిదా అయ్యారు. కానీ ఆయన ఏమంటాడంటే, నటుడిగా కొత్త సవాళ్ళు నేను స్వీకరించాలని చెప్పేసి అంటాడు. మన కుబేర మూవీ లాంచింగ్ అప్పుడు కూడా అదే మాట చెప్పాడు. అంటే నెగిటివ్ షేడ్స్లో కూడా నన్ను నేను ఎలా ఉండాలని చూసుకోవాలి, కొన్ని వైవిధ్యమైనటువంటి పాత్రలు కూడా చేయాలని చెప్పేసి అని అంటున్నాడు. అయితే ఇప్పుడు ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ డైరెక్టర్లు 2 సినిమాల డైరెక్టర్లు లోకేష్ కనకరాజు అండ్ శేఖర్ కమ్ముల ఇద్దరు కూడా వాళ్ళ స్టైల్స్, వెరైటీ స్టైల్స్, వాళ్ళ స్టైల్స్ వాళ్ళకి ఉన్నాయి. ఈ 2 సినిమాల్లో కూడా ఈ కొంచెం నెగిటివ్ రోల్స్లోనే మనకి ఎమోషనల్ డెప్త్ ఉన్న క్యారెక్టర్స్లో ఉన్నాయి నాగార్జున అనేది కనిపించబోతున్నారు. అయితే ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటి అంటే,
నటుడిగా ఏ పాత్ర ఇచ్చినా కానీ చేయాలి, నాగార్జున కూడా అదే పని చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చూస్తే నాగార్జున వైవిధ్యమైనటువంటి పాత్రలో సిల్వర్ జూబ్లీ రికార్డులు క్రియేట్ చేశాడు, ఇప్పుడు విలన్ రోల్స్తో కూడా అదే మ్యాజిక్ చేస్తాడని చెప్పేసి వాళ్ళు అభిమానం ప్రకటిస్తున్నారు. ఇంక కొందరు మాత్రం ఏమంటారు, నాగ అనే అంటే మాకు హీరో ఇమేజ్లోనే ఇష్టము, విలన్ రోల్స్ చేస్తే ఆ ఇమేజ్ని మేము డ్యామేజ్ అవుతుందేమో, మేము జీర్ణించుకోలేకపోతున్నామో అని కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా యంగ్ ఆడియన్స్లో నాకున్నటువంటి రొమాంటిక్ ఇమేజ్ కానీ మాస్ హీరో ఇమేజ్ కానీ ఈ నెగిటివ్ రోల్స్ మీద ఎక్కువ ఎలాంటి ప్రభావం పడుతుందని చెప్పేసి కొంతమంది అయితే ఆలోచిస్తున్నారు. శివ సినిమాలో కూడా యాంటీ హీరో షేడ్స్లో ఉన్న పాత్రలోనే నాగార్జున ఫస్ట్ సినిమాలో కనిపించాడు. కానీ నెగిటివ్ రోల్స్ కాలేజీ స్టూడెంట్గా అవినీతికి వ్యతిరేకంగా పోరాడేటువంటి హీరోగా కనిపించాడు కాబట్టి ఆ తర్వాత డాన్ 2007లో వచ్చింది. ఈ సినిమాలో కూడా కొంత గ్రే షేడ్స్ ఉన్న పాత్రలోనే నటించాడు, అవి కూడా హీరో రోల్కి కొంచెం దగ్గరగా ఉంటాయి. అందుకే కూలీ కానీ కుబేరా సినిమాలో కానీ ఆయన చేసినటువంటి నెగిటివ్ రోల్స్ ఆయన క్యారెక్టర్లో ఫస్ట్ టైం అని చెప్పి మాత్రమే చెప్పొచ్చు. ఇంకా నాకు సక్సెస్ అవుతాడా అంటే ఇది $1 మిలియన్ క్వశ్చన్, ఎవరు చెప్పలేరు అట్లా. అయితే విలన్ రోల్స్లో నాగార్జున సక్సెస్ అవుతా అంటే నాకున్నటువంటి స్క్రీన్ ప్రెజెన్స్ కానీ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ స్కిల్స్ కానీ చూస్తే ఈ పాత్రలో కూడా డెఫినెట్గా నాగార్జున సక్సెస్ అవుతారని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలు అయితే చెప్తున్నాయి. లోకేష్ కనగరాజన్ లాంటి డైరెక్టరు విక్రమ్లో ఫాహిద్ ఫాజిల్, తర్వాత ఖైతీలో కార్తీ లాంటి వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి ఇంటెన్స్ విలన్ రోల్స్ ఎంత పవర్ఫుల్గా రాసుకుంటాడో మనకు తెలుసు. అలాంటి డైరెక్టర్తో నాగార్జున నటిస్తుండటం, అలాంటి కాంబినేషన్లో వస్తుండటంతో స్క్రీన్ మీద గ్యారంటీగా మ్యాజిక్ క్రియేట్ చేస్తాడని చెప్పేసి ఫ్యాన్స్ అయితే అనుకుంటున్నారు. ఇక 2025లో ఈ 2 సినిమాలు, ఇప్పుడు ఈ సంవత్సరం అయితే 2 సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈ కొత్త అవతార్లో ఎలా మేపిస్తాడనేది చూడాలి. ఇక మనకి ఇంకా పాత విషయాలలో కొంతమంది వేరే వాళ్ళ గురించి కూడా చెప్పుకుంటే, టాలీవుడ్ సినీ హీరోల గురించి కొట్టుకుంటే వాళ్ళు కూడా కొంతమంది కొత్త ఇదైతే ట్రై చేస్తున్నారు. వెంకటేష్ సైంధవ్లో గ్రే షాడోస్ ఉన్నటువంటి పాత్ర చేశాడు. అలాగే చిరంజీవి కూడా బోళా శంకర్లో సినిమాలో డిఫరెంట్ రోల్స్ ట్రై చేశాడు. ఇలా సీనియర్ హీరోలు కూడా తమ ఇమేజ్ని బ్రేక్ చేస్తూ కొత్త క్యారెక్టర్స్ని లోకి ఇమిడిపోవాలని చెప్పేసి కొత్త సవాళ్ళని అయితే వాళ్ళు కూడా స్వీకరిస్తున్నారు. కాబట్టి నాకు కూడా ఈ ట్రెండ్లో భాగం కావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇప్పుడు మీ అందరికీ నేను ఒక ప్రశ్న వేస్తున్నాను, నాగార్జున విలన్ రోల్ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? ఆయన హీరో ఇమేజ్ని కొనసాగించాలని మీరు అనుకుంటున్నారా, లేకపోతే కొత్త పాత్రలో ఆయన ఇమిడిపోతాడు అలాంటి చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారా? ఇలాంటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్తో మీ ఒపీనియన్ అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే మా ఛానల్ని ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, తర్వాత మీ ఫ్యాన్స్, నాగార్జున ఫ్యాన్స్ అందరికి కూడా దయచేసి దీన్ని షేర్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మన ఛానల్ మాత్రం కంపల్సరీగా డిజిటల్ ఛానల్ తెలుగు జర్నలిస్ట్ డిజిటల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.